హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పన్నీర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాము. పన్నీర్ అయితే నేను ముందుగానే పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయినాయి కదా, నేనైతే పక్కకు తీసేసుకుంటున్నానండి. ఫ్రై అనేది ఎందుకు చేస్తున్నానంటే ఫ్రై చేస్తే కర్రీ అనేది మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. నేనైతే ఫ్రై చేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఆనియన్స్ టమాటా కూడా నేను ముందుగానే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్ వచ్చేసి 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటాస్ తీసుకున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నా కదా, అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయే వరకు అయితే ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా మగ్గించుకుని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫ్రై అయింది కదా, నేనైతే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అయితే ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, అలాగే చిటికెడు పసుపు, తగినంత సాల్టు, మన టేస్ట్కి తగ్గట్టుగా అయితే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంతకీ టుడే మీరేం స్పెషల్ చేశారో కామెంట్ అయితే చేయండి. అలాగే పన్నీర్ కర్రీ ఎంతమందికి ఫేవరెట్ కూడా కామెంట్ చేయండి. నాకైతే పన్నీర్ కర్రీ ఫేవరెట్ అండి. ఇప్పుడైతే మనం అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, వీటిని అయితే మంచిగా మిక్స్ చేసుకుని బాగా మంచిగా ఫ్రై చేసుకుని అయితే కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మసాలా అనేది యాడ్ చేసాం కాబట్టి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది కదా, టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాము. టమాటా పీసెస్ కూడా మంచిగా మగ్గే వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాము. అలానే ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటే టమాటాస్ అనేవి అయితే మంచిగా మగ్గుతాయి. నేనైతే ఒక 5 మినిట్స్ అయితే మూత అనేది పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం ఫ్రై అయిపోయినాయండి. అవైతే నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం పేస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను అదే కడాయిలోని ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ యూస్ చేసిన ఆయిల్లోనే అయితే ఆ పేస్ట్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం రెడ్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసుకునే తర్వాత మంచి కలర్ వచ్చి మంచిగా థిక్గా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇందులో ఒక మిస్టేక్ అయితే చేశాను. అదేంటంటే 1 యాలుక అండ్ 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క ముక్క అయితే తీసుకున్నాను. కానీ అవి అయితే నేను ఫ్రై చేయడం మర్చిపోయానండి. అది ఎప్పుడంటే మనం పేస్ట్ యాడ్ చేసే ముందు ఆయిల్లోనే ఫ్రై చేసుకుని పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఆ మిస్టేక్ అయితే చేశాను, మీరైతే చేయకండి. ఇప్పుడైతే నాకు పేస్ట్ కూడా మంచిగా అయిపోయింది. అదైతే నేను ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకుని పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. పన్నీర్ ముక్కలు కూడా గ్రేవీలో మొత్తం అయితే గ్రేవీలో అయితే కలిసేలాగా అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందామండి. గ్రేవీ అనేది మనకి దగ్గర పడే వరకు అయితే మూత పెట్టేసుకుని అయితే చూసుకుందాము. అయితే ఈ వీడియో చూసి స్కిప్ చేసేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ లేకుండా నేను ఏం చేయలేను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. నాకైతే మీ అందరి సపోర్ట్ కావాలండి. నేనైతే ఈ కర్రీని అయితే వెజ్ పలావ్లో కాంబినేషన్ అయితే చేశానండి.